కొత్త ఇంట్లోకి వెళ్ళాక ఇలా జరుగుతుందా? అయితే వెంటనే ఈ పరిహారాలు చేయండి. చాలా మందికి సొంత ఇల్లు అనేది ఓ డ్రీమ్. జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బులతో ఇల్లు కట్టుకుని లేదా కొనుక్కుని అందులో హ్యాపీగా జీవించాలని కోరుకుంటారు. అయితే కొందరు కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత నుంచి తమకు అసలు కలిసిరావట్లేదని ఫీల్ అయిపోతుంటారు. చాలాసార్లు మన అంచనాలు నెరవేరక కొత్త ఇల్లు లేదా ఫ్లాట్లో ప్రతిరోజు కొత్త సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. బంధువులతో వివాదాలు, చేసే పనిలో ఇబ్బందులు, పనిలో ఆటంకాలు, కుటుంబంలో తగాదాలు మొదలైన వాటికి వాస్తు దోషాలు కారణం కావచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం మీ కొత్త ఇల్లు లేదా ఫ్లాట్లో ప్రతిదీ సరిగ్గా జరగకపోతే కొన్ని నివారణలు చేయడం మంచిది. ఈ వాస్తు చర్యలతో మీరు అనుకున్నట్లుగా విషయాలు తిరిగి ట్రాక్ లోకి వస్తాయి. ఇంట్లో సంపద, సంతోషం, శాంతికి ఎప్పటికీ కొరత ఉండదు. ఈ పరిహారాలు చేయండి. వాస్తు శాస్త్రం ప్రకారం కొత్త ఇల్లు లేదా ఫ్లాట్లోకి ప్రవేశించిన తర్వాత కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే అప్పుడు బెల్లం దానం చేయాలి. ఇలా చేయడం వల్ల వాస్తు దోషం తొలగిపోతుంది. కొత్త ఇల్లు లేదా ఫ్లాట్లో గాలి సజావుగా రాక, గదుల్లో ఊపిరాడకుండా పోతున్నట్లు అనిపిస్తే పాలు, పంచదార, అన్నం, కర్పూరం లాంటి తెల్లటి వస్తువులను దానం చేయాలి. మీరు కొత్త ఇల్లు లేదా ఫ్లాట్లోకి ప్రవేశించిన వెంటనే మీకు ఆర్థిక సమస్యలు, ఉద్యోగంలో ఆకస్మిక క్షీణత లేదా శ్రేయస్సు లేకుంటే పచ్చి ఆవాల నూనెను దానం చేసి శనివారం సాయంత్రం రావి చెట్టు దగ్గర నూనె దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల వాస్తు దోషాల వల్ల వచ్చే సమస్యలు తగ్గి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఉదయాన్నే సూర్యకిరణాలు ఇంట్లోకి ప్రవేశించడం అవసరం. అయితే మీ కొత్త ఇల్లు లేదా ఫ్లాట్లో చీకటి ఉంటే అది వాస్తు దోషం కిందకి వస్తుంది. ఇది దురదృష్టం, వ్యాధి, దుఃఖం మొదలైన వాటిని సృష్టిస్తుంది. దీనికోసం రాత్రిపూట ఇంటి చుట్టూ ఎర్రటి పప్పును పరిచి ఉదయం వాటిని విసిరేయండి. ఇలా చేయడం వల్ల ఇంటిలోని వాస్తు దోషాలు తొలగిపోయి ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి. మీరు కొత్త ఇల్లు లేదా ఫ్లాట్లోకి ప్రవేశించిన వెంటనే ప్రతిదీ క్రమంగా ఏదైనా ఆటంకం కలిగినట్లు అనిపిస్తుంటే ఇంటి మొత్తం పసుపు కట్టెలను ఉపయోగించండి. అలాగే ఇల్లు మొత్తం పసుపు నీళ్లు చల్లుకోండి. దీని కారణంగా 9 గ్రహాలలో అత్యంత శుభగ్రహమైన బృహస్పతి ఆశీర్వాదంతో కుటుంబం అభివృద్ధి చెందుతుంది. అదృష్టం ఎల్లప్పుడూ మీ వైపు ఉంటుంది. ఇంట్లో తేమ పదే పదే వస్తోంది. ఎన్ని నివారణలు చేసినా తేమ తగ్గడం లేదు. అలాగే అక్కడ నివసించే వారు చాలా కాలంగా శ్వాసకోశ వ్యాధి లేదా ఆస్తమా మొదలైన వాటితో బాధపడుతుంటే సోమవారం ఇంట్లో దేవునికి ఖీర్ నైవేద్యంగా పెట్టండి. అలాగే ఖీర్ను ప్రసాదంగా అందరికీ పంచండి. ఇలా చేయడం వల్ల వాస్తు దోషం వల్ల వచ్చే ఈ వ్యాధి నయమై భవనంలోని వాస్తు దోషం కూడా తొలగిపోతుంది. మీరు కొత్త ఇల్లు లేదా ఫ్లాట్లోకి ప్రవేశించిన వెంటనే మీకు ఎటువంటి కారణం లేకుండా బంధువులతో వాదనలు ప్రారంభిస్తే రాగి డబ్బును దానం చేయండి. కొబ్బరికాయతో పాటు రాగి నాణేన్ని నీటిలో వేయండి. ఇలా చేయడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి అందరూ చాలా సంతోషంగా కనిపిస్తారు. అదే సమయంలో ఇంట్లో పిల్లలు చెప్పిన మాట వినకపోతే లేదా చదువుపై ఆసక్తి చూపకపోతే రాగిపై చేసిన సూర్య యంత్రాన్ని ప్రధాన ద్వారం దగ్గర ఉంచాలి లేదా పూజా స్థలంలో ప్రతిష్ఠించి పూజించాలి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.